మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. సైకాలజీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి. ఆల్రెడీ పెరుగుదల వికాసం అనే చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది 500 బిట్లతో. ఇప్పుడు అభ్యసనం అనే టాపిక్ అయితే జరుగుతుందండి. అభ్యసనం అనే టాపిక్లో ఆల్రెడీ 200 బిట్లతో 2 వీడియోలు చేసి ఉన్నాను. ఈ వీడియో చివరిలో మీకు కనిపిస్తాయి. అదేవిధంగా గ్రూప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుందండి. ఇది 3వ వీడియో అండి. ఈ వీడియోలో 90 బిట్లతో మీకు ర్యాపిడ్ రివిజన్గా వేగంగా జరగడం జరుగుతుందండి. ఇది రివిజన్ పర్పస్ కూడా యూజ్ అవుతుందని ర్యాపిడ్ రివిజన్గా చేస్తున్నానండి, మిత్రులు గమనించాలి. అదేవిధంగా మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెరుగుదల వికాసానికి అదేవిధంగా అభ్యసనానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్ప్లే అవుతాయండి. లింక్ ఇవ్వడం జరిగిందండి, అక్కడ నుంచి చూసేయండి. మరి ఇంకెందుకు లేట్ లేకుండా మరి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని, మీరిచ్చే లైక్ కామెంటే మాకు బహుమానాలండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానాలు ఏమిటి? జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానం ఏమిటి? మొదటి బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 సెరిబ్రమ్. సెరిబ్రమ్ అనేది జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానం. రెండో బిట్టు, ఆత్మభావన లేని వారిలో ఎక్కువగా ఉండేది ఏమిటి? ఆత్మభావన లేని వారిలో ఎక్కువగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక అభద్రతా భావం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ 100 బిట్లు అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కామెంట్ చేసుకోండి. ఎందు గురించి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని వేగంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎదురు కనిపిస్తున్నటువంటి మానిటర్లో మీరు బిట్కి ఆన్సర్ పెట్టినా పెట్టకపోయినా ఈ యొక్క టైం అనేది రెడ్యూస్ అయిపోతుందండి. కాబట్టి మీకు వేగము ఖచ్చితత్వం అనేది చాలా చాలా ముఖ్యమైనది. గణితంలో ఇది 2 కళ్ళు లాంటివి. అందు గురించి అంటే నేను ర్యాపిడ్ రివిజన్గా వేగంగా చెప్తుంటాను. దానికి అనుగుణంగా మీరు ఆన్సర్లు అనేది పెట్టడం వేగంగా చేసినట్లయితే మీ యొక్క వేగం అనేది పెరుగుతుందండి. ఇది గమనించాలి. అందు గురించి నేను ర్యాపిడ్ రివిజన్గా చేస్తున్నాను. మళ్ళీ వెనకాల చూసే వాళ్ళకి కూడా ర్యాపిడ్ రివిజన్గా వేగంగా అవ్వాలి అనే ఉద్దేశంతో మీకు టైం సేవ్ కూడా అవుతుందండి. మూడో బిట్ అండి. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఆన్సర్ స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం అభ్యసనం అండి. అభ్యసనం. నాలుగవది అంటే 204 అంటే ఆల్రెడీ 2 వీడియోలు చేసి ఉన్నాను అని తెలియడానికి 204 అని పెడుతున్నానండి. ఇది 3వ వీడియో కాబట్టి 204 అండి. బాగా జ్ఞాపకం ఉండటానికి ఈ క్రింది వానిలో ఒకటి తోడ్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒకటి కొండ గుర్తులు ఉపయోగపడతాయి. వల్లె వేయడము, అవధానం అంటే అటెన్షన్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి బాగా జ్ఞాపకం ఉండడానికి. 205వది విబ్జియర్ అనేది ఈ క్రింది వానిలో ఒకదానికి సంబంధించింది. ఆన్సర్ విబ్జియర్ అనబడికి కాంతిలోని రంగులను తెలియజేస్తుంది కాబట్టి ఇది కొండ గుర్తులను మనకి తెలియజేస్తుందండి. కొండ గుర్తులు. 206 మనోవిశ్లేషణవాదులు దమనం చేయబడ్డ విషయాలను, సంఘటనలను గురించి దేని ద్వారా తెలుసుకుంటారు? మనోవిశ్లేషణవాదులు కళల విశ్లేషణ ద్వారా దమనం అంటే మర్చిపోయినటువంటి విషయాలను, సంఘటనలను ఈ యొక్క మనోవిశ్లేషణవాదులు కళల విశ్లేషణ ద్వారా తెలుసుకుంటారండి. మనోరుగ్మత వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. మనోరుగ్మత వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ మనోవిశ్లేషణవాదులు ఏం చేస్తారంటే వీళ్ళ గతంలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ యొక్క ట్రిక్ని అయితే ప్లే చేస్తారండి, కళల విశ్లేషణ. 207వది ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆదర్శాల సిద్ధాంతం భాగ్లే. ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది భాగ్లే. 208వదండి. సామాన్యీకరణ బదలాయింపు సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? సామాన్యీకరణ బదలాయింపు సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? సామాన్యీకరణం చార్లెస్ జెడ్ అండి. 209వది శ్రాంతి విసుగు తగ్గించడానికి ఏది అవసరం? ఆన్సర్ మధ్య విరామం అనేది శ్రాంతి విసుగును తగ్గించడానికి ఈ విశ్రమాలు అనేవి చాలా బాగా తోడ్పడతాయండి.
210ది మంచి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే అతి అభ్యసనము అంటే ఎక్కువగా అభ్యసనం చేసినట్లయితే మంచి జ్ఞాపక శక్తికి పెంపొందిస్తుంది. అదేవిధంగా అభ్యసించేటప్పుడు అర్థవంతంగాను సమర్థవంతంగాను అభ్యసించాలి. అప్పుడు కూడా మంచి జ్ఞాపక శక్తి అనేది వస్తుంది. అభ్యాసకునికి అభ్యసనం పట్ల ఆసక్తి అనేది ఉండాలండి. అటెన్షను ఆసక్తి ఉన్నట్లయితే అది మంచి జ్ఞాపక శక్తికి దారితీస్తుందండి. 11 పెట్టండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు? సమరూప మూలకాల సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు? ఆన్సర్ థార్నడెక్. సమరూప మూలకాల సిద్ధాంతం థార్నడెక్. 212దండి. ఎడమ వైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపే వ్యక్తి కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి ఇబ్బంది పడటాన్ని ఏ బదలాయింపు అంటారు? మరి ఇక్కడ ఇబ్బంది పడటము అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వ్యతిరేక బదలాయింపు అనేది మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు అంటే వ్యతిరేక బదలాయింపు అండి. 213దండి. అభ్యసనంలో నిలకడ దశను ఏమంటారు? ఈ యొక్క అభ్యసనంలో నిలకడ దశను పీఠభూమి దశ అని కూడా అంటారండి. పీఠభూమి దశ అని కూడా అంటారు. 214 అండి. ఒక చేతితో నేర్చుకున్న విషయం లేదా కౌశలాన్ని ఇంకొక చేతితో చేయడానికి దోహదపరిచినట్లయితే అది ఏ బదలాయింపు అని? ఆన్సర్ ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు అంటారండి. ఒక చేతితో నేర్చుకున్న విషయం ఇంకో చేతితో చేయడానికి దోహదపడినట్లయితే దానిని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. 215దండి. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని రూపొందించింది గెస్టాల్ట్ వాదులు. 216దండి. కార్యక్రమయుత అభ్యసనం కొనసాగించినట్లయితే విద్యార్థి అభ్యసనం పట్ల కోల్పోయేది? కార్యక్రమయుత అభ్యసనం కొనసాగించనట్లయితే విద్యార్థి అభ్యసనం పట్ల కోల్పోయేది ఏమిటి? ఆన్సర్ స్వీయ అభ్యసనాన్ని కోల్పోతాడు. స్వీయ అభ్యసనాన్ని కోల్పోవడం జరుగుతుందండి. 217 ఒక విషయంలోని నైపుణ్యం మరొక విషయం నేర్చుకోవడంలో ఉపయోగపడితే దానిని ఏ బదలాయింపు అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అనుకూల బదలాయింపు అంటారండి. 218 ఈ క్రింది వానిలో అభ్యసన లబ్ధం కానిది ఏది? అభ్యసన లబ్ధం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 2 నైపుణ్యం. 219 అండి. స్కిన్నర్ పేటిక దేనికి ఉపయోగపడుతుంది? స్కిన్నర్ పేటిక దేనికి ఉపయోగపడుతుంది? ఈ యొక్క స్కిన్నర్ పేటిక అనేది సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందండి. 220 నిబంధనం 4 సూత్రాలు ఏవి? నిబంధనం యొక్క 4 సూత్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 విరమణ, అయత్న సిద్ధస్వాస్థ్యం, సామాన్యీకరణం, విచక్షణం. ఇవన్నీ కూడా నిబంధనలో ఉన్నటువంటి 4 సూత్రాలు అండి. 21ది ఈ క్రింది వాటిలో ఒకటి అభ్యసనానికి సంబంధించిన అంశం కాదు. ఇక్కడ ఆన్సర్ ప్రత్యక్షం అనేది అభ్యసనానికి సంబంధించిన అంశం కాదండి. మరి అభ్యసనానికి సంబంధించిన అంశాలు ఉద్దీపన, పునర్బలనం, విలుప్తీకరణ అనేవి అభ్యసనానికి సంబంధించిన అంశాలు. 222దండి. అభ్యసనం అనగా ఏమిటి? ఆన్సర్ వ్యక్తిలో ఏర్పడే శాశ్వతమైన మార్పునే అభ్యసనం అని కూడా చెప్పవచ్చండి. 223 పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పును కూడా అభ్యసనం అన్నవారు ఎవరు? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్టండి. పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పును అభ్యసనం అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మర్ఫీ. 24దండి. అభ్యసనం ప్రధానంగా ఇక్కడ చోటు చేసుకుంటుంది.
అభ్యసనం ప్రధానంగా ఎక్కడ చోటు చేసుకుంటుంది? ఆన్సర్, అభ్యసనం అనేది ఇక్కడ అక్కడ అని ఏముండదండి. ఆప్షన్ డి, ఎక్కడైనా చోటు చేసుకుంటుంది. పాఠశాలలో, కుటుంబంలో, తరగతి గదిలో ఎక్కడైనా కూడా అభ్యసనం అనేది చోటు చేసుకుంటుందండి. 25వ బిట్ చూద్దామను. అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే అన్నది అభ్యసనానికి సంబంధించి సరికానిదండి. మరి ఏమిటి సరైనది చూద్దాం. అభ్యసనం ప్రతి వ్యక్తిలో జరుగుతుంది, సరైనదే. శారీరకంగా వచ్చే మార్పులు అభ్యసనం కాదు. అభ్యసనం అంటే శారీరక మానసికంగా వచ్చే మార్పులు అభ్యసనానికి దారితీస్తాయండి. అభ్యసనం అనేది జీవిత పర్యాంతం జరుగుతుంది, ఇది కూడా సరైనదే. 26వదండి, అభ్యసనంలో ప్రముఖ పాత్ర వహించే జ్ఞానేంద్రియం ఏమిటి? తెలిసిందే కదండి, అభ్యసనంలో ప్రముఖ పాత్ర వహించేది దృష్టి. 27వదండి, అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వత మార్పే అభ్యసనం అన్నవారెవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బెర్ట్హాల్డ్. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వత మార్పే అభ్యసనం అన్నవారు బెర్ట్హాల్డ్. అక్కడ 28వ పెట్టండి, అభ్యాసంలో వినికిడి యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 6%. అభ్యసనంలో వినికిడి యొక్క పాత్ర 6%. 29వదండి, సంవేదనలకు అర్థం చెప్పడమే. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రత్యక్షం అంటామండి. సంవేదనలకు అర్థం చెప్పడము ప్రత్యక్షము అంటాము. 30 పెట్టండి, అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ఏమిటి? అభ్యసనం ప్రక్రియ జరగాలంటే మొదటి అవసరం ఏర్పడాలండి. అవసరం ఏర్పడితేనే అభ్యసనం జరుగుతుంది. కాబట్టి అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం అనేది అవసరం ఏర్పడటం. 231, వ్యక్తి ప్రవర్తనలో ఆశించే మార్పులను ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్పాదితాలు అని పిలుస్తారండి. వ్యక్తి ప్రవర్తనలో ఆశించే మార్పులను ఉత్పాదితాలు అని పిలుస్తారు. 232, క్రింది వాటిలో అభ్యసన ఉత్పాదితం కానిది ఏమిటి? ఆన్సర్, తరగతిలో పాఠం వినటం అనేది అభ్యసన ఉత్పాదితం కానిదండి. మరి అభ్యసన ఉత్పాదితం అయింది ఏంటో చూద్దాము. ఈత నేర్చుకోవడం, మాంసాహారం మానివేయడము, నిజాయితీగా ఉండాలనుకోవడము, ఇదంతా కూడా అభ్యసన ఉత్పాదితం అవుతాయండి. తరగతిలో పాఠం వినడం అనేది అభ్యసన ఉత్పాదితం కానిది. 233 అండి, 6 నెలల శిశువు నిలబడకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్, ఇక్కడ నిలబడలేకపోతున్నాడు అంటే పరిణితి లేకపోవడం. ఆన్సర్ ఆప్షన్ బి, పరిణితి లేకపోవడం. 34వదండి, క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం కానిది ఏమిటి? ఆన్సర్, అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం కానిది పెంపకం తీరు. మరి మిగతావన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయండి. సంసిద్ధత, ప్రేరణ, అవధానం ఇవన్నీ కూడా అభ్యసనాన్ని అయితే ప్రభావితం చేస్తాయండి. 35వది, అభ్యసించే అంశంపై ఏకాగ్రతను నిలపడాన్ని ఏమంటారు? ఏకాగ్రత అంటే అటెన్షన్, అవధానం. ఓకేనండి, ఏకాగ్రతను నిలపడాన్ని మనం అవధానం అంటాము. అవధానాన్ని ఇంగ్లీష్లో మనము అటెన్షన్ అంటాం. మరి అటెన్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అభ్యసించే అంశం ఎక్కువ కాలము మనకు గుర్తుంటుంది. 36వది, ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియనే అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బోజ్. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్పింది బోజ్. ప్రేరణ, ప్రతిచర్య, బోజ్. 237 అభ్యసించే అంశం ఎలా ఉండకూడదు?
అంటే అంశాల మధ్య సారూప్యం లేకుండా ఉన్నట్లయితే, సారూప్యం లేకపోతే అభ్యసించే అంశం గుర్తు ఉండదు. మరి అభ్యసించే అంశం ఎలా ఉండాలి? కుతూహలంగా ఉండాలి, నిజ జీవితంలో ఉపయోగపడేలా ఉండాలి, సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అభ్యసించే అంశం పట్ల ఈ యొక్క నేర్చుకునే అభ్యర్థికి మంచి మక్కువ అనేది ఏర్పడుతుంది. 38వది అవధానం యోచనాశక్తుల సముదాయమే. అవధానం యోచనాశక్తుల సముదాయమే. ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్షం అంటారండి. అవధానం యోచనాశక్తుల సముదాయమే ప్రత్యక్షమని చెప్పడం జరుగుతుంది. 39వది గ్రామీణ విద్యార్థుల కంటే పట్టణ విద్యార్థులకు. ఆన్సర్ ఆప్షన్ డి సౌకర్యాలు ఎక్కువ. సౌకర్యాలు ఎక్కువ. అలాగని చెప్పి ప్రజ్ఞ ఎక్కువ కాదండి, అలసట ఎక్కువ కాదు, అవసరాలు ఎక్కువ కాదు. సౌకర్యాలు అనేవి గ్రామీణ విద్యార్థుల కంటే పట్టణ విద్యార్థులకు సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. 45 క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నిద్ర అనేది ప్రాథమిక అవసరం. అదేవిధంగా వ్యాయామం అనేది కూడా ప్రాథమిక అవసరంగానే గుర్తించాలి. మన టెట్లో ఇచ్చారండి, వ్యాయామం అనేది క్రింది వాటిలో ప్రాథమిక అవసరం అని చెప్తే వ్యాయామం ఇచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ పెట్టి అది పెట్టలేదు. కానీ మనకి శారీరక అయినవే ప్రాథమిక అవసరాలు అనుకుంటున్నారు. కానీ శరీరాన్ని నిలబడడానికి అవసరమయ్యే వ్యాయామం కూడా ప్రాథమిక అవసరమేనండి. 41వది ఇది ఎక్కువగా ఉన్నవారు త్వరితంగా అభ్యసిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి ప్రేరణ ఉన్నవాళ్ళు ఎక్కువగా త్వరితంగా అభ్యసిస్తారు. ఇప్పుడు మీలో ఎంతో కసి, ఎంతో ప్రేరణ ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోలు చూస్తున్నారు. అదే ప్రేరణతో ఎక్కువగా మీలో ప్రేరణ ఎక్కువ ఉంది కాబట్టి త్వరితంగా అభ్యసించి ఎక్కువ నేర్చుకొని ఎలాగైనా డిఎస్సిని సాధించాలి, డిఎస్సిలో మంచి జాబ్ సాధించాలి అని కసితో ఉన్నారు. సో అదే ప్రేరణ కొనసాగించాలి. అవధానం, అటెన్షన్ అనేది ఉంచండి, ఎక్కువ ధారణ శక్తి అనేది లభిస్తుంది. 42వదండి క్రింది వాటిలో సరికాని జత ఏమిటి? ఆన్సర్ పావ్లోవ్ యత్న దోష సిద్ధాంతం. పావ్లోవ్ ఇచ్చాడు, ఇది సరైనది కాదండి. మరి యత్న దోష సిద్ధాంతాన్ని రూపకర్త ఎవరో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మరి ఇక్కడ చూద్దామండి, సరైనది చూద్దాము. స్కిన్నర్ కార్యసాధక నిబంధనము సరైనది. వైగాటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, వైగాటస్కి సాంఘిక అభ్యసన సిద్ధాంతం, బండూరా, ఈ మూడు కూడా సరైనవే. మరి పావ్లోవ్ యొక్క సిద్ధాంతము శాస్త్రీయ నిబంధనం అండి. మరి యత్నదోష సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. 243 అండి ఎస్ టైప్ సిద్ధాంతం అని దీనిని పిలుస్తారు. ఎస్ టైప్ సిద్ధాంతం అని దీనిని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధనాన్నే ఎస్ టైప్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. 44వదండి ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యని పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది? ఆన్సర్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనేది సమర్థిస్తుంది. ఇక్కడ చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ బిట్టండి. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యని పూర్తి చేయడాన్ని సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని చెప్పి సిద్ధాంతం సమర్థిస్తుందండి. 45వది పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది. ఆన్సర్ ఆప్షన్ డి నిబంధిత ఉద్దీపన. 246వదండి ఒక వ్యక్తి టైపింగ్ నేర్చుకోవడం ఈ సిద్ధాంతం ద్వారా సాధ్యం. టైపింగ్ నేర్చుకోవడం అనేది యత్న దోష సిద్ధాంతం ఆధారంగా ఒక వ్యక్తి టైపింగ్ నేర్చుకుంటాడు. అంటే యత్నము అంటే ప్రయత్నం చేస్తాడు, అలాగే దోషాలు వస్తుంటాయి. అలా క్రమేణా ఆ వ్యక్తి టైపింగ్ చేస్తూ తన యొక్క దోషాల సంఖ్య తగ్గించుకుంటూ, యత్నాల సంఖ్య కూడా తగ్గించుకుంటూ తన యొక్క టైపింగ్ని నేర్చుకుంటుంటాడు. 47వది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? గెస్టాల్ట్ సైకాలజీ. ఆన్సర్ ఆప్షన్ బి కోఫ్కా. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఆన్సర్ కోఫ్కా.
248 గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సంపూర్ణం, సమగ్రాకృతి, వ్యవస్థీకృత మొత్తం ఇవన్నీ కూడా దీనికి చెందుతాయండి. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? జర్మన్ భాషా పదం. 49 నిబంధనం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం. ఇక్కడ అసహజ ఉద్దీపన అంటే గంట శబ్దము, సహజమైన ప్రతిస్పందన అంటే లాలాజలం స్రవించడము. ఇక్కడ గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది ఒక నిబంధనగా తయారైంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. 50 పరిశీలన అభ్యసనానికి మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే పరిశీలన అభ్యసనానికి ఉన్న మరొక పేర్లు నమూనా అభ్యసనమని, అనుకరణ అభ్యసనమని, సాంఘిక అభ్యసనమని కూడా పిలుస్తుంటారు. 251 టీ తాగుదామా అనే పదాన్ని టీ తాగుదామాగా అర్థం చేసుకోవడం ప్రత్యక్షం యొక్క ఈ నియమం. ఆన్సర్ ఆప్షన్ సి పూరణ నియమం. ఇప్పుడు మనం చూస్తుంటాము చాలా బ్యాగుల్లో స్కై బ్యాగ్స్ అని ఉంటాయి కదండి. స్కై బ్యాగుల్లో ఎస్ కనిపిస్తే మనం చాలు స్కై బ్యాగ్స్ అని చదివేస్తుంటాం. అది ఫిలిప్స్ అని చూసాం అనుకోండి, పిహెచ్ మధ్యలో మారుస్తుంటే జంపులు చేస్తారు. అయినప్పుడు కూడా మనము ఈ యొక్క ప్రత్యక్షం యొక్క ఈ యొక్క పూరణ నియమం ద్వారా సరిగ్గా చదివేస్తాం. తప్పుగా ఉన్నా సరిగ్గా చదువుతుంటాం. అలాగే స్ప్రైట్ బాటిల్లో మనం చూస్తుంటాం, కొన్ని డూప్లికేట్ బాటిల్ దిగుతుంటాయి. స్ప్రైట్లో 2 పదాలు తారుమారు చేసినా కూడా మనము స్ప్రైట్ అని చదివేస్తుంటాం. దీన్ని పూరణ నియమం అంటామండి. 52 గాంధీజీ యొక్క పాఠాన్ని విన్న విద్యార్థి శాకాహారిగా మారిపోవడాన్ని సమర్థించే సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి సాంఘిక అభ్యసనం. సాంఘిక అభ్యసనము. 53 పాఠ్య ప్రణాళిక సర్పిలాకార పద్ధతిలో అంటే స్పైరల్ మెథడ్ రూపొందించబడాలని భావించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ డి కోహిలర్ అండి. 54 బాహ్య ప్రవర్తన కంటే మానసిక చర్యలే ప్రధానమని చెప్పిన ఉపగమం ఏమిటి? బాహ్య ప్రవర్తన కంటే మానసిక చర్యలే ప్రధానమని చెప్పిన ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సంజ్ఞానాత్మకవాదము. 55 జ్ఞాన నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నిర్మాణాత్మక ఉపగమం. 56 స్కఫోల్డింగ్ అనగా ఏమిటి? స్కఫోల్డింగ్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఇతరులు అందించే సహాయాన్ని మనం స్కఫోల్డింగ్ అంటామండి. 257 పోలీసులను చూసి భయపడే దొంగ కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ను చూసి భయపడడం పావులవ్ యొక్క ఈ నియమం. ఆన్సర్ ఆప్షన్ బి సామాన్యీకరణం. 258 విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వడాన్ని ధారణరేఖ యొక్క ఈ నియమం సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అభ్యాస నియమం హోంవర్క్ ఇవ్వడాన్ని ధారణరేఖ యొక్క అభ్యాస నియమం సమర్థిస్తుంది. 59 పిల్లవాడు ఒక పొదుపు కథకు బాగా ఆలోచించి హఠాత్తుగా సమాధానం చెప్పడం అనేది. ఆన్సర్ ఆప్షన్ బి అంతర్దృష్టి అనేది హఠాత్తుగా సంభవించే పరిణామము. ఒక సూత్రాన్ని కనుగొనేటప్పుడు సూత్రానికి సంబంధించినటువంటి స్ఫోరణ ఒక్కసారిగా హఠాత్తుగా కలిస్తే యూరేకా అంటూ చెప్పడాన్ని మనము అంతర్దృష్టి అభ్యసనం అని కూడా చెప్పవచ్చు. 60 స్కిమాటా అనగా ఏమిటి? స్కిమాటా అనగానేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సంజ్ఞానాత్మక నిర్మాణాలని మనము స్కిమాటా అంటాము. 61 ఉర్దూ నేర్చుకున్న వ్యక్తి హిందీ సులువుగా నేర్చుకోవడం ధారణరేఖ యొక్క ఈ సూత్రం.
ఆన్సర్ సారూప్య నియమము. అంటే ఇక్కడ ఉర్దూ నేర్చుకున్న వ్యక్తి హిందీ సులువుగా నేర్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ హిందీకి ఉర్దూకు మధ్య సారూప్యము అంటే ఒకే రకమైనటువంటి పోలిక ఉంది కాబట్టి సారూప్యం ఉండడం వల్ల వేగంగా సులభంగా నేర్చుకోగలుగుతాడు. ఇక్కడ ఉన్నటువంటి సూత్రము సారూప్య సూత్రము, సారూప్య నియమం. 62వదండి, పియాజే ప్రకారము కొత్త అనుభవాల ద్వారా స్కిమాటాలకు జ్ఞానాన్ని సమకూర్చడం అనేది. ఆన్సర్ ఆప్షన్ ఏ సాంశీకరణం అంటామండి, సాంశీకరణం అంటాము. 63వది, అభ్యసనములో నిశిత పరిశీలన ప్రధానం అని చెప్పే ఉపగమం ఏమిటి? అభ్యసనములో నిశితమైనటువంటి పరిశీలన అవసరము అని చెప్పే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పరిశీలనావాదము. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ పరిశీలనావాదం. 264 చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సామీప్య వికాస మండలం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వైగాటస్కీ. ఇక్కడ మనకి జడ్పీడి అంటే ఏమిటని మన యొక్క టెట్లో అడగడం జరిగింది. జడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, అంటే సామీప్య వికాస మండలం. దీనిని ప్రవేశపెట్టింది వైగాటస్కీ. 65వదండి, ప్రాజెక్ట్ పద్ధతి హ్యూరిస్టిక్ పద్ధతులకు ప్రాధాన్యమిచ్చిన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసనము. అంతర్దృష్టి అభ్యసనం అనేది ప్రాజెక్ట్ పద్ధతి హ్యూరిస్టిక్ పద్ధతులకు అత్యధిక ప్రాధాన్యత అయితే ఇచ్చిందండి. 66వది, అధిక జ్ఞానం కలిగిన ఇతరులు అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్, ఎంకోవోస్ అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ఎంకేవోస్ అనే భావనను ప్రవేశపెట్టింది. ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కీ. వైగోటస్కీ ఈ ఎంకేఓ భావనను ప్రవేశపెట్టారు. 267వదండి, సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైనటువంటి అభ్యసనం? ఆన్సర్ పరిశీలన అభ్యసనం. ఆన్సర్ పరిశీలన అభ్యసనము. 268వదండి, ధారణక్ ఈ నియమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ బి ఫలిత నియమానికి ధారణక్ అత్యధిక ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది. 69వది, ఎవరూ చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయునికి చూపించి బహుమతి పొందడం అనేది. ఆన్సర్ ఆప్షన్ బి కార్యసాధక అభ్యసనం. కార్యసాధక అభ్యసనము. మిత్రులు గమనించాలి, ఇది వేగంగా ర్యాపిడ్ రివిజన్ పర్పస్ చేసే వీడియో అండి. ఇది మీకు రివిజన్ పర్పస్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ఒక టైం సేవింగ్ మెథడ్లోనూ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ప్రతి బిట్ని కూడా పేర్చుకుంటూ వస్తున్నానండి. ఇప్పటి వరకు 200 బిట్లు చేసి ఉన్నాను. ఈ వీడియోలో మొత్తం 90 బిట్లతో మొత్తం 290 బిట్లు మనకి అవుతాయండి. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి మీకు వీడియోని పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి మిత్రులు. మరి ఎలక్షన్ అయ్యే వరకు మాత్రము తప్పనిసరిగా ఆఫ్లైన్లోనే వీడియోని వదులుతానండి. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకరోజు తర్వాత నుండి మీకు ఆన్లైన్ క్లాసులకి మనం జరుగుతుంటాయండి. ప్రతిరోజు 60 నుంచి 100 బిట్ల మధ్యలో ఖచ్చితంగా మీకు వీడియో అయితే రిలీజ్ అవుతుందండి ఖచ్చితంగా. 75 ఆకృతి క్షేత్ర సిద్ధాంతం ఆకృతి క్షేత్ర సంబంధం అనేది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రత్యక్షానికి సంబంధించిందే ఆకృతి క్షేత్ర సంబంధం. 71 పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో యూనిట్ విధానాన్ని సమర్థించే ఉపగమం ఏది? పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో యూనిట్ విధానాన్ని సమర్థించే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి గెస్టాల్ట్ వాదం. యూనిట్ విధానాన్ని సమర్థించేది గెస్టాల్ట్ వాదం. 72 మరి ఇక్కడ యూనిట్ విధానాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు అంటే గెస్టాల్ట్ వాదులు సమగ్రాకృతి గురించి ఎంతో దోహదం చేశారు. అక్కడ యూనిట్ అనేది ఒక విషయం గురించి
పూర్తి అవగాహన కల్పించేది యూనిట్ కాబట్టి యూనిట్ విధానాన్ని సమర్థించేది కూడా ఇక్కడ గెస్టాల్ట్ వాదులండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 72వది ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూస్తున్నప్పుడు ఆకృతి ఏదవుతుంది? ఆకృతి అనేది పక్షి అవుతుందండి. 73వది ప్రత్యక్షం అనే ప్రక్రియలో ఈ రెండు అంశాలు ముఖ్యమైనవి. ఆన్సర్ అవధానం, ఆలోచన. థింకింగ్ అండ్ అటెన్షన్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో ప్రత్యక్షంలో థింకింగ్ అండ్ అటెన్షన్ అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడే మనం మన యొక్క విజన్ అనేది బాగా పెరుగుదల చెందుతుంది. అదేవిధంగా ధారణ అనేది పెరుగుతుంది. 74వదండి పరిశీలనవాద ఉపగమం ప్రకారము ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి ఆదర్శంగా ఉండాలండి. ఆదర్శంగా ఉండాలి. ఉపాధ్యాయుడు అన్నవాడు పరిశీలనవాద ఉపగమం ప్రకారము ఉపాధ్యాయుడు అన్నవాడు విద్యార్థులు ఉపాధ్యాయులను పరిశీలిస్తుంటారు. కాబట్టి ఆ ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి కూడా ఆదర్శమైన విద్యార్థిగా తయారయ్యి రానున్న సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలబడతాడు. 75వది గెస్టాల్ట్ అనే పదాన్ని సృష్టించిన వారెవరు? ఆన్సర్ హెరెన్ఫెల్స్. గెస్టాల్ట్ అనే పదాన్ని సృష్టించిన వాళ్ళు హెరెన్ఫెల్స్. 76వదండి థాట్స్ అండ్ లాంగ్వేజెస్ గ్రంథకర్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథం అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ డి వైగోటస్కీ. 77వది వైగోటస్కీ ప్రకారము ప్రైవేట్ సంభాషణ అంటే ప్రైవేట్ స్పీచ్ అనగా ఏమిటి? ఆన్సర్ పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారండి. పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటే ప్రైవేటు సంభాషణ అని కూడా పిలుస్తారు. ఈ ప్రైవేటు సంభాషణని ప్రవేశపెట్టింది వైగోటస్కీ. 78వది ఎక్కువ నైపుణ్యం గల పిల్లలు తక్కువ నైపుణ్యం గల పిల్లలకు సహకరించాలి అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కీ అండి. ఎక్కువ నైపుణ్యం గల పిల్లలు తక్కువ నైపుణ్యం గల పిల్లలకు సహకరించాలని చెప్పింది ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కీ. 79వదండి విద్యార్థి బహుమతి పొందడం కోసం పాట పాడటం నేర్చుకుంటున్నాడు. ఇక్కడ బహుమతి పొందడం అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రత్యక్ష పునర్బలనం. ఇక్కడ బహుమతి పొందడం కోసము అంటే అక్కడ బహిర్గత ప్రేరణ అనేది అవసరమైంది. అంటే ప్రత్యక్షంగా పునర్బలనం బహుమతి ఇవ్వడం ద్వారా నేర్చుకుంటున్నాడు అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష పునర్బలనం అనేది ఆన్సర్ అవుతుందండి. 80వది కార్యక్రమయుత అభ్యసనం అనేది ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఆన్సర్ కార్యసాధక నిబంధన ఆధారంగా కార్యక్రమయుత అభ్యసనం అనేది రూపొందించబడింది. 81వది ఉద్దీపన ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడటమే అభ్యసనం అని నమ్మే ఉపగమం ఏంటి? ఉద్దీపన ప్రతిచర్యలు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవర్తనవాదం. ఉద్దీపన ప్రతిచర్యల మధ్య సంబంధం ఏర్పడటమే అభ్యసనం అని చెప్పింది ప్రవర్తనవాదము. 82వది సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం అనేది. ఆన్సర్ ఆప్షన్ సి నిబంధిత అభ్యసనము. ఇప్పుడు పాములు ఆడించేవాడు ఫ్లూట్ ఊదగానే పాము డాన్స్ వేయడం అనేది నిబంధిత అభ్యసనానికి నుండి దారితీసింది. అదేవిధంగా బెల్ల కొట్టగానే విద్యార్థి వెళ్ళి లైన్లో నిలబడడం అనేది కూడా నిబంధిత అభ్యసనమే. 83వది నిర్మాణాత్మక వాదం ప్రధానంగా దృష్టి సారించే అంశం ఏది? నిర్మాణాత్మక వాదం ప్రధానంగా దృష్టి సారించే అంశం. ఆన్సర్ పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేదే నిర్మాణాత్మక వాదం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మరి మిత్రులు వీడియోని అయితే చూస్తున్నారు. మరి 100 బిట్లు తయారు చేయడం అనేది మామూలు కాదు.
మరి ప్రతి టాపిక్ని కూడా ప్రతి బిట్ని పేర్చుకుంటూ వస్తున్నామండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెడీ సాయంత్రం 8 గంటలకు. నీవు రెడీనా? రెడీ అయితే కామెంట్ చేయండి. 84వది, సబ్జెక్టులను విడివిడిగా బోధించడాన్ని వ్యతిరేకించే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, నిర్మాణాత్మకవాదం. మరి విడివిడిగా బోధించడాన్ని వ్యతిరేకించే ఉపగమం నిర్మాణాత్మకవాదం. 85దండి. మరి చివరికి వచ్చేస్తున్నాం మనం. పరీక్షలలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రాధాన్యతనిచ్చే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రవర్తనవాదం. 86వదండి. అభ్యసనం అనేది అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ ద్వారానే సాధ్యమవుతుందని నమ్మిన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, యత్నదోష పద్ధతి. అభ్యాసం సాధ్యమవుతుందని నమ్మిన సిద్ధాంతం యత్నదోష పద్ధతి. 87వదండి. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ఏమిటి? మొదటిది అవధానం. అటెన్షన్ అనేది సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం అండి. దీనిని బండూరా రూపొందించడం జరిగింది. 8వ బిట్ అండి. సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బండూరా. 89వదండి. అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, అభ్యసన బదలాయింపు అనేది జరగదు. అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికానిది అభ్యసన బదలాయింపు జరగదు అనేది సరికానిది. మరి సరైనది ఏమిటో చూద్దామండి. అభ్యసనం తటాలున ఏర్పడుతుంది అంటే హఠాత్తుగా జరుగుతుంది. ఇది సరైనది. అదేవిధంగా యత్నదోష పద్ధతికి కొంత అవకాశం ఉంటుంది. ఇది కూడా సరైనది అండి. అభ్యాసం అవసరం ఎక్కువగా ఉండదు. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యాసం అవసరం ఎక్కువగా ఉండదు. ఇది కూడా సరైనదండి. సరికానిది అభ్యసన బదలాయింపు జరగదు అనేది సరికానిది. మరి చివరిదండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదండి. కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతం అని ఎందుకు అంటారు? ఆన్సర్ ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది కాబట్టి. ప్రతిస్పందన చూపిస్తేనే పునర్బలనం లభిస్తుంది కాబట్టి కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటారు. ఓకేనండి. మరి వీడియో నచ్చితే మరలా రేపు సాయంత్రం 8 గంటలకు వీడియో కలుద్దామండి. బాయ్ బాయ్. అందరికి కూడా శుభరాత్రి అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.